వాడు వాడి భార్య చూసుకుంటారు. అమ్మాయికి పెళ్లి చేశాను, అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు తెలివి తక్కువ పిల్లలు లేరండి. 4 రోజులు తేడా వస్తే వెనక్కి వస్తారు, రాకపోతే తల్లిగారు ఊరుకోరు. ఆవిడ పెద్ద విలను. అర్థమైందా? ఏం చేస్తున్నావు, ఏమంటోంది మీ అత్త, మీ ఆయన ఏమంటున్నాడు, ఎంత జీతం, ఎలా ఖర్చు పెడుతున్నాడు, మొత్తం అంతా ఈవిడికి బ్యాలెన్స్ షీట్ అంతా ఈవిడికి ఇవ్వాలి. మరి వీళ్ళ అమ్మాయి బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తుంది? ఆవిడ 9 అయినా నిద్ర లేవదు. ఆ విషయం ఎవరికి చెప్పాలి? అత్తగారు కొడుకు చెప్తుందా? చెప్పండి. చెప్తే ఇంకేమైనా ఉందా ఇంట్లో? ఏ స్టవ్లో అక్కర్లేదు, ఏ బర్నర్లో అక్కర్లేదు, మండిపోతుందన్నమాట. అందుకని సన్మార్గం ఎలాగంటే మృదుత్వమైనటువంటి స్వభావం మా స్త్రీది. ఆ మృదుత్వమైన స్వభావాన్ని గట్టిగా అంటే పాషాణంగా తయారు చెయ్యొద్దు. అది మనంతోటే జరుగుతోంది, మనమే చేస్తున్నాం. అందరం లలితా సహస్రనామం చదువుతున్నాం, అన్నం విష్ణు సహస్రనామం చదువుతున్నాం, అందరం సౌందర్యలహరి చదువుతున్నాం, అన్నీ చదువుతున్నాం. కానీ అది మట్టి కుదరటం లేదు. వేరే వాళ్ళ మీద మన ఆధిపత్యము అనేది మనకు కావాలి అని కోరుకుంటున్నాం గట్టిగాను. మా అమ్మాయికి ఇది నచ్చదండి, మా అమ్మాయి ఇది తినదండి, మా అమ్మాయి ఇక్కడ ఉండదండి, మా అమ్మాయి ఈ బ్రాండ్ తప్ప ఇంకోటి వాడదండి. మరి అమ్మాయి అయితే అబ్బాయి సంగతి ఏంటి? వాడిని ఇన్నాళ్ళు పెంచి పోషించిన తల్లిదండ్రుల సంగతి ఏంటి? చెప్పండి. ఈ విధమైనటువంటి స్వభావాన్ని పిల్లలలో దయచేసి పెంపొందించద్దు. ఆ రోజున మనం 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఇలా అనుకుని ఉంటే సంసారాలన్నీ ఉండేవా? చెప్పండి. సంసారాలన్నీ ఉండేవా? ఎంతమంది ఆడవాళ్ళు ఒక్క విషయం కూడా పుట్టింట్లో చెప్పకుండా సంసారాలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ వల్లనే ఇవాళ వర్షం పడుతోంది, వాళ్ళ వల్లనే అన్నం దొరుకుతోంది. అర్థమైందా? తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి సంసారం అది. చెప్పండి. ఎంత పనివాళ్ళు చూడండి, వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముతూ ఉంటారు, భర్త తాగి వచ్చిన గొడవ పడతారు, కొడతారు, అన్నీ చేస్తారు. ఎంతైనా వాడు నా మొగుడు కదమ్మా అంటారు. వాళ్ళకున్న విజ్ఞత కూడా ఇవాళ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చదువుకున్నారు చెప్పండి? ఏ జ్ఞానం ఉంది వాళ్ళకి? ఒక కమిట్మెంట్. పెళ్ళి అనేది ఒక కమిట్మెంట్ అన్నమాట. ఆ కమిట్మెంట్కి కట్టుబడి చక్కగా సంసారాలు చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేసి ఈరోజు 35 సంవత్సరాల నుంచి లలితా విష్ణు సహస్రనామాలు పారాయణ చేసిన సందర్భంగా ఇవాళ ఏ ఇంట్లోనూ కూడా తిండికి బట్టకి లోటు లేదు. అవునా? అందరి ఇళ్లల్లోనూ ఎవరికి తిండికి బట్టకి లోటు లేదండి. పూర్వం కష్టపడాల్సి వచ్చేది, 100 రూపాయలు జీతం అయితే 50 రూపాయలు ఇంటికి పంపించాల్సి వచ్చేది. ఇవాళ ఆ బాధ లేదుగా, సుఖంగా ఉన్నారు కదా అందరూను. పిల్లలు బాగా సెటిల్ అవుతున్నారు, పిల్లలందరూ ఎంతో బుద్ధిమంతులు. మనకన్నా కూడా మన తర్వాత పిల్లలు చాలా బుద్ధిమంతులు, వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారు. నేను ఈ తప్పు చేస్తున్నానని చెప్పి మరి తప్పు చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? అందుకని మనం హాయిగా వాళ్ళని సుఖంగా ఉండనిద్దాం, వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు. వాళ్ళు ఏదన్నా అడిగారనుకోండి చెయ్యండి, తెలిసిందా? అంతేకాని మనం ఇన్వాల్వ్ అయ్యి నీ వండిన వంటే తినరా నాయన, నీ బెళ్ళం వండిన వంట తినద్దు, అది బాగుండదు, బాగా చేత కాదు, వాళ్ళ అమ్మలాగా వండుతుంది, ఇవన్నీ అసలు వండేదే లేదనుకోండి. అన్ని ఆర్డర్లే. మీ ఊర్లో ఆర్డర్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా ఊర్లో అన్ని ఆర్డర్లే. దానికి ఏవో చాలా పేర్లు ఉంటాయి, ఆ పేర్లన్నీ నాకు రావు కూడా రావు చెప్దామంటే మీ అందరికీ. సిగ్గీట, అది సిగ్గి తిండం, వీడు బుగ్గి అవ్వడం అక్కడ. అర్థమైందా? ఇంకోటి ఏమిటో జొమాటో. వాడికి మధ్యలో ఆకలేస్తుంది, ఎక్కడొక్కడ అంతా పక్కకు పెట్టి ప్రతి దాంట్లోంచి ఒక స్పూన్ తీసుకుని వాడు తింటాడు, మిగతా తెస్తాడు మనకి. రాత్రి 12 గంటలకు కూడా సిగ్గి వాడు తిరుగుతూనే ఉంటాడు మా రోడ్లలో. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ? ఒక నియంత్రణ లేకపోవడం వల్ల. ఒక నియంత్రణ లేదు, నేను ఇలా ఉండాలి అని మనకి ఒక క్రమశిక్షణ లేదనమాట. ఈ క్రమశిక్షణ లోపించడం వలన రోగాలు వస్తాయి. ఈ రోగాల వలన శరీరము శక్తిని కోల్పోతుంది. శరీరం శక్తి కోల్పోయేటప్పటికీ నువ్వు చేయాలనుకున్నటువంటి ఏ పని కూడా చేయలేవు. దీనికి కారణం ఎవరు? ఇదంతా అయిపోయాక ఏ రోగం వచ్చాక భగవంతుడు నన్ను చిన్న చూపు చూశాడు. మధ్యలో వాడేం చేశాడు? ఆయనకి ఏమి సంబంధం? నీ తిండితో సంబంధమా, నీ తిరుగుడితో సంబంధమా, నీ నిద్రతో సంబంధమా,
నీ ఎక్సర్సైజ్ లేని బాడీతో సంబంధమా? ఎందుకుంది ఆయనకి? ఆయన ఎందుకు లాగుతున్నారు ఇందులోకి? ఏదో ఒక కార్యక్రమం